జిల్లా వ్యాప్తంగా ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా ఒంగోలులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సిఐబి రమేష్ బాబు ఆధ్వర్యంలో సోదాలు చేశారు. కార్యాలయంలోని అన్ని రికార్డ్స్ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఏసీబీ సిఐ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో తనిఖీలు చేస్తున్నారని అన్నారు. ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తనిఖీలు చేస్తూ ఉండగా పై అంతస్తు నుంచి 30,000 రూపాయల నగదును కిందకు విసిరేయడంతో ఆ డబ్బులు స్వాధీనం చేసుకున్నామని, వాటిపై కూడా విచారిస్తున్నామన్నారు. ఉద్యోగుల పాత్ర ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాయిస్ ఇస్తారు మళ్ళీ ఇస్తారు సార్ 4 గంటలకు మళ్ళీ ఇస్తారు అంటే అర్థమైంది అంతకన్నా ఇవ్వకూడదు తీసుకోవాలి అంటే అర్థమైంది అంతకన్నా ఇవ్వకూడదు స్వామి కౌంట్ చేయదు సార్ వాళ్ళు అమ్ముకున్నారు కదా బయట అదేంటండి నా పేరు బి రమేష్ బాబు, ఒంగోలు ఏసీబీ సిఐనండి. ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీ గారి ఉత్తర్వుల మేరకు
పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో. ఇప్పుడు రికార్డులు ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇవన్నీ చెక్ చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నాము. కింద పైనుంచి ఎవరో కిందకి ఒక 30,000 రూపాయలు విసిరేయడం జరిగింది, అవి కూడా రికవరీ చేశాము. మధ్యవర్తుల సమక్షంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటి పూర్తి సమాచారం మీకు సాయంత్రం 5 గంటలకి మొత్తం ఇస్తాం. అది వెరిఫై చేస్తున్నాం, చెక్ చేస్తున్నాం. ఇంకా అంటే వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర డబ్బులు దొరికినాయి, అవి వాళ్ళ అకౌంట్లో మెన్షన్ చేశారా లేదా అవన్నీ చూస్తున్నాం. కొంతమంది సబ్ రిజిస్టర్లు కూడా లంచాలు తీసుకుంటున్నారని చెప్పి ప్రజలు అంటున్నారు. అది ఎవరు ఇచ్చినా కంప్లైంట్ ఇచ్చినా ఇప్పుడే తీసుకొని కేసు కడతాం వాళ్ళ మీద. ఇప్పుడు ఇక్కడే ఓపెన్గానే అడిగాం వాళ్ళని, ఎవరు ముందుకు రాలేదు. ఎవరిచ్చినా కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ మీద కేసు కడతాం, రిజిస్టర్ చేస్తాం. ఇది సర్ప్రైజ్ చెక్ స్టేట్ వైడ్ జరుగుతూ ఉంది, రాష్ట్రం మొత్తం జరుగుతుంది.